ఈ రాష్ట్రంలో 2019 వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి సంక్షేమ పథకాలు అనేది దేవుడిరుగు, అభివృద్ధి అనేది శూన్యం అండి. ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యమైతే ఈ రోజు వరకు సమాధానం లేదు. అలాగే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని జాబ్లెస్ క్యాలెండర్ అని చేశాడు. మాలాంటి యువకులు ఎంతోమంది లక్షలాది మంది విద్యార్థులు ఇంటర్ 10th డిగ్రీ డిప్లొమా ఆయా రంగాల నుంచి లక్షల మంది విద్యార్థులు రిలీవ్ అవుతుంటే రోడ్ల మీద బేవర్స్గా తిరగాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్ డిగ్రీ చేసి డిప్లొమా చేసే వాళ్ళందరూ 5,000 రూపాయలు వాలంటరీ అంటున్నారు. ఆ వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రతి ఒక్క సామాన్యుడి డేటాని సేకరించి ఏవో సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా అమ్మేశారని కూడా చాలా వరకు ప్రచారం జరిగింది. ఇంకొకటి, సొంత బాబాయిని కాపాడలేని వ్యక్తి ఈ ప్రజలను ఏం కాపాడుతారు అనేది ఈ ఆంధ్రప్రదేశ్కి జగమెరిగిన సత్యం, అందరికీ తెలిసిన సత్యం. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారండి, జగన్ గారికి గాయం తగిలిందంటే ఆయన చుట్టూ ఉన్నది ఆయనకు సంబంధించినటువంటి సెక్యూరిటీ. ఆయన సెక్యూరిటీలోనే ఆయన కాపాడుకోలేనప్పుడు ఈ 5 కోట్ల మంది జనాభా ప్రజలను ఈయన ఏం కాపాడుతాడు? ఈ రోజు ల్యాండ్ ఇష్యూ ఎలా ఉందంటే ఆయన కంట్రోల్లో ఉందండి. సో ఇలా చెప్పుకుంటే చాలా ఎక్కువే ఉంటుంది. కానీ భీమిలి నియోజకవర్గానికి వచ్చేసరికి 3,50,000 మంది ఓటర్లు ఉన్నటువంటి స్టేట్లో ఎక్కువగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం. ఇక్కడ మెగా అభిమానులు, ఇది పిఆర్పి సీట్ అండి, అవంతి శ్రీనివాసరావు గారు గెలుచుకున్న సీటు. అలాగే గంటా శ్రీనివాసరావు గారు 2014 విజయం పొందిన సీటు. ఇప్పుడు జన సైనికులు ఇక్కడ సుమారుగా 70,000 ఓటర్లు ఉన్నారండి. ఈ నియోజకవర్గంలో 70,000 ఓటింగ్ ఉందండి జనసేన పార్టీ. సో ఉమ్మడిగా జనసేన టీడీపీ పొత్తులో భారీ మెజారిటీ అనేది గంటా శ్రీనివాసరావు గారికి వరిస్తుంది. కూటమి అభ్యర్థిని ఆంధ్రప్రదేశ్లో కూటమిని ఖచ్చితంగా గెలిపిస్తాము. రానున్న రోజుల్లో 2024లో ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికే ప్రతి ఒక్క సామాన్యుడు కంకణం కట్టుకున్నాడని మాత్రం మీకు తెలియజేస్తున్నామండి. ఎంపీ భరత్ గారి విషయంలో ఎలా ఉండబోతుంది సార్? ఎంపీ భరత్ గారు లాంటి వ్యక్తి పార్లమెంట్లో ఉంటే ఈ ఉత్తరాంధ్ర సమస్యలను నిలదీయడానికి అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా నిలదీస్తారండి. ఎందుకంటే ఒక యువకుడు ఎడ్యుకేషన్ రంగాల్లో కానీ మిగతా సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అండి. ఎందుకంటే మేము చూస్తున్నామండి, ఇంటింటికి ప్రచారంలో భాగంగా కాకుండానే ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. సున్నితమైన వ్యక్తి అండి. ఏ ఒక్క సందర్భంలో కూడా ఎవరిని విమర్శించే వ్యక్తి అయితే కాదు. వీలైతే నలుగురికి సేవ చేయాలని మన సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తే తప్ప స్వార్థానికి కానీ ఏదో దోచుకోవాలా కానీ ఇటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఆయన మీద ఎవరు కూడా నెపం చేపట్టలేరు. సో అలాంటి వ్యక్తి పార్లమెంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అభివృద్ధి కొంతైనా జరుగుద్దని మేము విశ్వసిస్తున్నామండి ఒక జనసేన పార్టీ తరఫున. ఇక్కడ బలంగా ఉందా సార్? డెఫినెట్గా గెలుపు అనేది స్టేట్ వైడ్ కూడా అలాగే ఉంటుందా? ఖచ్చితంగా భీమిలి నియోజకవర్గమే కాదండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారండి. పథకాలు అనేది ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది అంటారా రూరల్ ఏరియా? పథకాలు అనేవి చాలా శూన్యం సార్. ఎగ్జాంపుల్ చెప్తానండి, పెన్షన్ తీసుకునివ్వండి, అమ్మఒడి తీసుకునివ్వండి, వాహన మిత్ర తీసుకునివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా మోసం ఉందండి. ఖచ్చితంగా 3,000 రూపాయలు పెన్షన్ అని చెప్పి 2,250, 2,500, 2,750, ఇప్పుడు 3,000 ఇలా ప్రతి ఏటా పెంచుకుంటూ వచ్చాడు. ఏదైతే షార్ట్ వచ్చింది, ఈ షార్ట్ ఫాల్లో పేమెంట్ ఎటా వెళ్ళిందండి? గవర్నమెంట్కి ఏమన్నారు? 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు, ఇకపోతే మద్యం నిషేధిస్తానన్నారు. రూరల్ ఏరియాస్కి అర్బన్కి సిటీస్కి తేడా ఉందంటారా? ఖచ్చితంగా అండి. రాజకీయం అంటేనే రూరల్లో డిపెండ్ అయి ఉంటుందండి. రూరల్ ఇన్ఫ్లుయెన్స్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉందని అంటున్నారు కదా? లేదు సార్, లేదు. ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఎందుకంటే స్థానికుల్లో ఎటువంటి అభివృద్ధి లేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా స్థానిక నాయకత్వం ఏదైతే ఉందో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థినికే గెలిపించడానికే సాయశక్తులుగా ప్రయత్నిస్తున్నారండి. గ్రామీణ మహిళలు ఎందుకు కూటమిని గెలిపించుకుంటున్నారంటే ఏ రకమైన వలసలు పోయారు సార్. ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర తీసుకుంటే ఉత్తరాంధ్రలో వలసలు ఎక్కువగా ఉంటాయండి. సామాన్యుడికి ఏ ఒక్క రకమైనటువంటి ఉపాధి కల్పించిన సందర్భం అయితే లేదు సార్, ఇది పక్కాగా. అందుకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఖచ్చితంగా కూటమి అభ్యర్థితో గెలిపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.